హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయ కార్స్ యూట్యూబ్ ఛానల్. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను. అండ్ నేను తెచ్చే ప్రతి ఒక్క వెహికల్ వచ్చేసి మీరు మార్కెట్లో చెక్ చేసి మరి తీసుకోవచ్చు. మార్కెట్ కంటే తక్కువ ఉందంటేనే మీరు వెహికల్ వచ్చి చేసుకోండి. ఇవాళ తెచ్చాను నేను మీకోసం హోండా సిటీ ఐవిటెక్ 2018 డిసెంబర్ 19 రిజిస్ట్రేషన్, గ్రే కలర్లో ఉంది. వెల్ మెయింటైన్ చేశారు. సింగిల్ ఓనర్ వెహికల్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. వచ్చేసి మీకు ఏపీ కాదు తెలంగాణ మొత్తం చెక్ చేసి మరి తీసుకోండి. మార్కెట్ వాల్యూ తక్కువ ఉందంటేనే వచ్చి చేసుకోండి. 2018 డిసెంబర్ 19 రిజిస్ట్రేషన్ వెహికల్ హోండా సిటీ అండ్ టాప్ మోడల్ వెహికల్. సేఫ్టీ సైడ్లో మనకి ఫీచర్స్ ఉంటాయి అండ్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలెవిల్స్ అవన్నీ వచ్చేసి మీకు చిన్న వీడియోలో మొత్తం ఫుల్ చూపిస్తాను. ఈ వెహికల్కి చూసుకుంటే మనం ముందు వచ్చేసి హెడ్ లైట్స్ చూసుకుంటే లోపల మనకు సిల్వర్ కూమింగ్ వస్తుంది అండ్ పైన కూడా మనకు సిల్వర్ కూమింగ్ వస్తుంది. లోపల వచ్చేసి హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి అండ్ ఈ క్రోమింగ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే రైట్ సైడ్ దాకా ఫుల్ క్రోమింగ్ ఉంటుంది అండ్ మనకు గ్రిల్ కూడా వచ్చేసి మనకు సిల్వర్ క్రోమింగ్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి టాప్ అండ్ వెహికల్ కాబట్టి మనకు ఫాగ్ లైట్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మంచి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ వెహికల్కి ఎక్కడ మనకు స్క్రాచెస్ కానీ అలా ఏం లేదు. అండ్ నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకు అలైవిల్స్. ఈ వెహికల్కి అలైవిల్ చూసుకుంటే డైమండ్ కటింగ్లో అలైవిల్స్ ఉంటాయి అండ్ 16 ఇంచెస్ ఉంటాయి అండ్ ఈ అలైవిల్స్ చూసుకుంటే మనకు బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తో ఉంటుంది అండ్ ఈ వెహికల్కి టైర్స్ వచ్చేసి మనకి 80% టైర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే వేసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్ ఉంటుంది అండ్ సైడ్ ఇండికేటర్స్ ఇక్కడ ఇస్తారు అండ్ ఫ్రంట్ మనకు హెడ్ లైట్లో కూడా ఇస్తారు. అండ్ అలానే వేసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి ఫుల్ క్రోమింగ్ ఉంటుంది మనకు అండ్ ఫుల్ క్రోమింగ్ వచ్చేసి సిల్వర్ కోటింగ్ ఉంటుంది అండ్ మీరు దగ్గర నుంచి చూడండి ఒక్కోసారి వచ్చేసి మనకి ఇలా ఫుల్ క్రోమింగ్ ఉంటుంది అండ్ డోర్ వైజర్స్ కూడా వేసారు వెహికల్కి. అండ్ ఈ వెహికల్కి ఇంకా ఫీచర్స్ వచ్చేసి మనకు ఇక్కడ డోర్స్కి వచ్చి చిన్న బటన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది అండ్ ఈ వెహికల్కి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 165 mm ఉంటుంది అండ్ ఇది మనకు టాప్ అండ్ వెహికల్ కాబట్టి మనకు సిల్వర్ క్రోమింగ్ ఇక్కడ కూడా ఇచ్చారు. నెక్స్ట్ అలానే చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి ఫ్యూయల్ కెపాసిటీ అండ్ 40 లీటర్స్ ఉంటుంది అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు టైల్ ల్యాంప్స్ రెండు ఉంటాయి. మనకు ఎలా ఉంటాయి అంటే ఆ టైల్ ల్యాంప్స్ వచ్చేసి ఒక డిక్కీకి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు క్వార్టర్ ప్యానల్కి వస్తుంది. ఇవి 2 పార్ట్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు లైట్స్ వస్తాయి, ఇందులో కూడా లైట్ వస్తాయి. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు సిల్వర్ క్రోమింగ్ ఇచ్చారు అండ్ ఈ వెహికల్కి కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మనకు కెమెరా చూసారా, కెమెరా ఇక్కడ ఉంటుంది. అండ్ ఒక్కసారి వచ్చేసి మనం వెహికల్ని బూస్ట్ పై చూద్దాం. వావ్, ఒకసారి బూట్ స్పేస్ వచ్చేసి 506 లీటర్స్ ఉంటుంది అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఇప్పటిదాకా స్టెప్ని కూడా ఓపెన్ చేయలేదు. స్టెప్ని కూడా బ్రాండ్ న్యూ స్టెప్ని ఉంది వెహికల్కి వచ్చేసి. అండ్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకు జాగ్ వీల్ పానా అండ్ ఇది వచ్చేసి రోడ్ సైడ్ అసిస్టెంట్ది ఇలా వచ్చేసి ఏది యూజ్ చేయలేదు. అండ్ అలానే ఈ వెహికల్ చూసుకుంటే మనం ఒకసారి వచ్చేసి మనం ఇంటీరియర్ చూద్దాం వెహికల్ది అండ్ ఒక్కసారి వచ్చేసి 360 degrees వ్యూ చూద్దాం. వెహికల్కి ఎక్కడైనా స్క్రాచెస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి మొత్తం చూపిస్తున్నా. ఒక్కసారి చూడండి మీరు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది, ఎక్కడ టచ్ అప్ కానివ్వండి అలాంటిది ఏం లేదు అండ్ వెల్ మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి టాప్ అండ్ వెహికల్ కాబట్టి మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది అండ్ ఈ వెహికల్కి వచ్చేసి 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ముందుగా చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మనకు సీట్ వచ్చేసి అన్ని వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తుంది. బట్ ఇందులో వచ్చేసి మనకు సీట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది మన హైట్ బట్టి ఉంటుంది, మనం ఎలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అలా ఉంటుంది. అలానే చూసుకుంటే ఈ వెహికల్ చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చూపిస్తుంది చూడండి ఒకసారి. అండ్ ఈ వెహికల్లో మనకు ఫీచర్స్ చూసుకుంటే మనకు క్రూజ్ కంట్రోలింగ్ ఉంటుంది అండ్ వాయిస్ కంట్రోలింగ్ ఉంటుంది, సర్చ్ ఆప్షన్ ఉంటుంది, బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది అండ్ వాయిస్ కంట్రోలింగ్ ఉంటుంది. అండ్ సేఫ్టీ సైడ్లో వచ్చేసి వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చేసి మనకు స్టీరింగ్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి డాష్ బోర్డ్ మీద ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి నెక్స్ట్ చూసుకుంటే మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. మనం ఫ్యూల్ ఎంతైతే వేసామో మన రేంజ్ ఎంత వెళ్తుంది అండ్ వెహికల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ముందే మనకు స్పీడోమీటర్లో చూపిస్తుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే అలానే మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఆటోమేటిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ ఆటో క్లోజింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 4 పవర్ విండోస్ ఉంటాయి, విండో లాకింగ్ ఉంటుంది, డోర్ లాకింగ్ ఉంటుంది. అండ్ మనకి ఈ వెహికల్ చూసుకుంటే మనకు డోర్స్ కూడా చూసుకుంటే డ్యూల్ కలర్లో ఉంటుంది మనకు వచ్చేసి. అలానే చూసుకుంటే ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యూల్ ఇస్తారు, ఇక్కడ వచ్చేసి బ్యానెట్ ఇస్తుంది. బ్యానెట్ ఎలా ఓపెన్ చేయాలి, మనం ఫ్యూల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకు టాప్ అండ్ వెహికల్ చెప్పాను కదా, మనకు పుష్ బటన్ కి ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు నావిగేషన్ ఉంటుంది అండ్ యాప్స్ ఉంటాయి అండ్ రివర్స్ క్యామ్ కూడా ఉంటుంది. అండ్ రివర్స్ క్యామ్ కూడా మీకు చూపిస్తుంది చూడండి ఒక్కసారి వచ్చేసి. చూసారా మనకు ఎంత సరౌండింగ్ చూపించేస్తుంది, మనకి ఎంత క్లారిటీగా అండ్ హెచ్డీ క్లారిటీ ఉంటుంది. రివర్స్ సెన్సర్స్ ఉంటాయి, రివర్స్ క్యామ్ ఉంటుంది. ఫీచర్స్ చూడాలనుకుంటే బ్రౌజర్ ఉంటుంది, మెయిల్ అండ్ ఇలా తీసుకుంటే HDMI, ఐపాడ్ ఇలా వచ్చేసి చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి. ఇందులో మనం ఏదైనా మనం ఆప్షన్ చేసుకోవచ్చు, మనకు హోమ్ ఆప్షన్లో వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకు టాప్ అండ్ వెహికల్ కాబట్టి మనకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. మనకి ఎంతైతే ఏసీ అవసరం ఉంటుంది అది వచ్చేస్తుంది మనకు. ఇక్కడ చూసుకుంటే మనకు HDMI ఉంటుంది అండ్ USB ఉంటుంది అండ్ పవర్ అవుట్లెట్ ఉంటుంది, మొబైల్ ఛార్జర్ ఇలా వచ్చేసి మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. USB అండ్ కప్ హోల్డర్స్ ఇస్తారు
అండ్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకు హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చేసి మనకు కప్ హోల్డర్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో డాష్ బోర్డ్ దగ్గర చూసుకుంటే మంచి డిజైనింగ్ అండ్ డ్యూల్ కలర్లో డాష్ బోర్డ్ ఇచ్చారు. సిట్టింగ్ వచ్చేసి లెదర్ సిట్టింగ్ ఉంది, ఫుల్ మ్యాటింగ్ ఉంది అండ్ అల్టిమేట్ క్వాలిటీలో ఉంది. ఒక్కసారి వచ్చేసి మనం రేర్ సిట్టింగ్ చూద్దాం. ఎస్, మనం వచ్చేసి రేర్ సిట్టింగ్లో ఉన్నాము. ఇందులో చూసుకుంటే మనకు లెగ్రూమ్ స్పేసెస్ కూడా ఎక్కువ ఉంది. అండ్ అలానే వచ్చేసి బ్యాక్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఏ సేవింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఫుల్ మ్యాటింగ్ ఉంది. లెదర్ సిట్టింగ్ మాత్రం చాలా అల్టిమేట్ ఉంది, ఎందుకంటే మనకు బాడీ కలర్లో వచ్చేసి మనకు సిట్టింగ్ ఉంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకు హ్యాండిల్స్ కూడా ఉంటుంది. మనకు హ్యాండిల్స్ ఉంటుంది అండ్ 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. ఇందులో వాటర్ బాటిల్ అండ్ గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు. 5 మెంబర్స్కి వచ్చేసి వెహికల్ ఫుల్లీ కంఫర్టబుల్ వెహికల్. ఇన్ కేస్ మనకు వచ్చేసి ఎప్పుడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు హెడ్ రెస్ట్ అనుకుంటే మనకి హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి వచ్చేసి మీకు ఇంటీరియర్ మొత్తం ఒక చిన్న వీడియోలో చూపిస్తుంది, చూడండి. నేను ఈ వెహికల్ అయితే మీకు మొత్తం చూపించేసాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో వర్త్ అనుకుంటే ఒక షేర్ చేయండి. మీది కాకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళనే ఉంటుంది. ఎందుకంటే మనకు మార్కెట్ కంటే మనకు 1,50,000, 2,00,000 తక్కువ వస్తుంది అండ్ 0 డౌన్ పేమెంట్లో వస్తుంది. మీరు ఇలానే మీరు సపోర్ట్ చేస్తుంటే మీకోసం వచ్చేసి ప్రతి వారం 2 నుంచి 3 బండ్లు చేస్తాను. అండ్ సండే మిల్లలో వచ్చేసి కూడా మీకోసం చాలా వెహికల్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్షయ కార్స్ పేజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీరు ఇన్కేస్ మా ఛానల్కి కొత్త వస్తే పక్కన చిన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానికి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్కేస్ మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే గంట బెల్ ఉంటుంది, ఒకసారి గంట కొట్టండి.